అందరికీ నమస్కారం. ఏప్రిల్ 7, 2025 సంవత్సరం ఈరోజు రైస్ నెల్లూరు కాడిచ్చిన జరుగుతూ ఉంది. నెల్లూరుకి సింగిల్ పాలిష్. ఏప్రిల్ 23వ తారీఖున మనం KNM 12368 అనే వరి రకం సాగు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నవంబర్ 15 పైన మనకిష్టమైనటువంటి RNR 15048 తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. ఎన్ని కొత్త వరి వంగడాలు వచ్చినప్పటికీ కూడా మనం తెలంగాణ సోనా వరి సాగు ఆపే ప్రసక్తే లేదు. దానికి ఖచ్చితంగా మనం వేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం 10 మందికి అన్నం పెడుతున్నామన్నా, మనకి అన్నం పెట్టేదన్నా ఆ తెలంగాణ సోనా RNR 15048ను 1000 కళతో ఎదురు చూస్తూ ఉంటాం మనం నవంబర్ నెల కోసం. నవంబర్ 15 పైన మళ్ళీ ఆ వరి సాగు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఒక పండగలాగా సేద్యం ఒక సంబరం ఉల్లాసంగా ఉత్సాహంగా చేయడం జరుగుతూ ఉంటుంది. తెలంగాణ సోనా 365 రోజుల పాటు రైస్ అందించాలంటే ఎక్కువ బల్క్లో వేయడం జరుగుతూ ఉంటుంది. మనం ఈసారి కూడా మనం ఎక్కువ వేయడం జరిగింది. అది తెలంగాణ సోనా. ఆ వరి వంగడం సృష్టించినటువంటి చెన్నమాధవని దామోదర్ రాజు గారికి, చెన్నమాధవని సురేందర్ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. హర్షత్ విహారం టీం ప్రతిరోజు మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాం. ఎందుకంటే ఒక గొప్ప మహత్తరమైన వరి వంగడం అది. JGL జగిత్యాల వరి పరిశోధనా స్థానంలో వెలువడించినటువంటి జగిత్యాల 3855 అనే వరి వంగడం, MTU 1010 కాటన్ ధర సన్నాలు, ఈ 2 వరి వంగడాలని సంకరపరిచి ఆ వరి వంగడం క్రియేట్ చేయడం జరిగింది. అది 2015 సంవత్సరంలో చెన్నమాధవన్ దామోదర్ రాజు గారు, చెన్నమాధవన్ సురేందర్. ఆ సంవత్సరమే నేను బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ అయిపోయి బయటికి రావడం జరిగింది. అది ఈ విధంగా సంవత్సరానికి ఒకసారి, ఇప్పుడు పండగలు కూడా సంవత్సరానికి ఒకసారి రావడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా దాన్ని ఒక నవంబర్ 15 పైన మనం ఒక పండగలాగా సంబరంలాగా చేయడం జరుగుతూ ఉంటుంది. వినియోగదారులకి మనకిష్టమైన వరి వంగడం కాదు, వినియోగదారులకి నచ్చిన వరి వంగడం వేసుకునేది మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం అది. ఆ విధంగా ఎప్పుడు పడితే అప్పుడు వేయడానికి లేదు. ఆ పంట మనం నవంబర్లోనే కంపల్సరీగా 15 పైన వేయడం జరుగుతుంది. 120 డేస్ క్రాప్ డ్యూరేషన్. అది మార్చిలో వరి కోత కోయడం జరుగుతుంది. మనం ఎన్ని వరి వంగడాలు వచ్చినప్పటికీ కూడా మనం ఆ వరి వంగడం ఆపే ప్రసక్తి లేదు. అది వేస్తూ ఉంటాం. ఇది మనం ఉన్నంత వరకు, మన పొలాలు ఉన్నంత వరకు, ఈ విధంగా రైస్ మిల్ ఉన్నంత వరకు మనం ఆ వరి వంగడం వేస్తూనే ఉంటాం. RNR 15048 తెలంగాణ సోనా, దాని గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. అదేవిధంగా CVR మెథడ్ ఫార్మింగ్లో వరి సాగు, CVR పద్ధతి, చింతల వెంకటరెడ్డి గారి మెథడ్. ఆ వరి మెథడ్ కూడా ఒక మహత్తరమైన శక్తి. అది మట్టి ద్రావణం. ఇప్పుడు KNM 12368 వేస్తాం మనం ఏప్రిల్ 23న. అది స్వతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత మనం వరి కోతలు కోయడం జరుగుతుంది. అది అయిపోగానే సంక్రాంతికి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నవంబర్లో వేసింది, మార్చి వరి కోత, జూన్లో రైస్ రిలీజ్. ప్రతి సంవత్సరం అదే రిపీట్ అవుతూ ఉంటుంది. హర్షత్ విహారం టీం మెంబర్స్, ప్రకృతి రత్న అవార్డు గ్రహీత హర్షత్ విహారం టీం మెంబర్స్. థ్యాంక్ యూ.